నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఐపీఎల్ 2026 సీజన్లో మహేంద్ర సింగ్ ధోని స్టేడియంలో అడుగు పెడతాడా అని కోట్లాది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ అయిన ధోని రీ ఎంట్రీపై జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు ఇచ్చినట్లు సమాచారం. పూర్తిగా ఫిట్నెస్ సాధించినప్పటికీ కేవలం తన కోసం ఇప్పటికే బాగున్న జట్టు కాంబినేషన్ను చెడగొట్టవద్దని ధోని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జట్టు సమతుల్యత దెబ్బతినకూడదని ఉద్దేశంతో తాను బెంచ్ పైనే ఉండడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ధోని ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగుతాడని అందరూ భావించినా చివరికి బెంచ్ కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం కూడా ఈ చర్చకు కారణమైంది. మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ మైకెల్ హస్సీ స్పందిస్తూ ధోని పూర్తిగా శారీరకంగా సిద్ధమైన తర్వాతే తిరిగి బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని ఆడకపోవడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. జట్టు మార్పులు మార్చకూడదనే ఉద్దేశంతోనే ధోని ఫిట్ గా ఉన్నప్పటికీ స్వయంగా ఆడడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విశ్లేషకులు ధోని ఆటగాడిగా చెన్నై జట్టులో తన ప్రయాణాన్ని ముగించేశాడని, ఇక అధికారికంగా విరమణ ప్రకటన మిగిలిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ధోని లేని జట్టును అభిమానులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ ఇలా వ్యవహరిస్తోందని అంటున్నారు. మరో కోణంలో చూస్తే జట్టు ప్రతిష్ట దెబ్బతినకుండా ధోనిపై ఆసక్తిని కొనసాగించడం కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత సీజన్లో చెన్నై జట్టు ప్రదర్శన కూడా చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో 3 విజయాలు, 4 ఓటములతో 6 పాయింట్లు మాత్రమే సాధించిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోని వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండడం చాలా ముఖ్యమని అభిమానులు భావిస్తున్నారు. మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లే సామర్థ్యం, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యం, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసే గుణం, ఇలాంటి లక్షణాలన్నీ ధోనిని జట్టుకు అమూల్యమైన ఆటగాడిగా నిలబెడతాయి. అయినప్పటికీ జట్టు కూర్పును ప్రాధాన్యంగా తీసుకుంటూ అతన్ని బయట ఉంచడం వెనుక మేనేజ్మెంట్ దీర్ఘకాలిక ఆలోచన ఉన్నట్లు అనిపిస్తోంది. యువ ఆటగాళ్లను పరీక్షించడమా లేక భవిష్యత్తు కోసం జట్టును సిద్ధం చేయడమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అదే సమయంలో అభిమానుల్లో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతోంది. ధోని మళ్లీ మైదానంలో కనిపిస్తాడా లేదా ఇదే ఆయన చివరి సీజనా? ప్రతి మ్యాచ్ తో ఈ ఆసక్తి మరింత పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే చర్చ నడుస్తోంది. కొందరు ధోని నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం అతను జట్టులో ఉండాల్సిందే అని అంటున్నారు. జట్టు అవసరాన్ని బట్టి తాను ఆడతానని ధోని భావిస్తున్నాడా లేక నిజంగా విరమణకు సిద్ధమవుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మిగిలిన మ్యాచ్లు చెన్నైకు ఎంతో కీలకం. ఒక్కో మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్స్ అవకాశాలను నిర్ణయించే పరిస్థితి నెలకొంది. మొత్తానికి ధోని చుట్టూ తిరుగుతున్న ఈ అనిశ్చితి ఐపీఎల్ 2026 సీజన్ లోనే హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.